చిన్న చిన్న పనులే అయినప్పటికి కానివ్వండి, కొంచెం తెలివిగా ఆలోచించామంటే మాత్రం మిమ్మల్ని ప్రతి ఒక్కరు స్మార్ట్ ఇలా అనాల్సిందే. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే సూపర్గా, మీరు కూడా సూపర్గా హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసిన వీడియోలోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తుంది, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ టిప్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ కానివ్వండి, లేదంటే బ్లౌజెస్ కానివ్వండి, ఇలాంటి ప్యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి ప్యాడ్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే ఒక స్టిచ్ ఉంటుందండి, ఆ స్టిచ్ వెంటనే తీసేసేయండి. ఈజీగా అయితే వచ్చేస్తుందండి. దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే, కొన్నిసార్లు ట్యాప్ వాటర్ నల్లగా వస్తూ ఉంటాయి, అలాగే నలకలు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ ప్యాడ్ని పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసేయండి. నలకలు ఏమన్నా ఉన్నా, నల్లగా వాటర్ వస్తున్నా, దానిలో దుమ్ము ఉన్న వెంటనే ఈ ప్యాడ్ అయితే స్టాప్ చేస్తుందండి. మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే తీసేసి దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మనకి ఇది పడేస్తాం, ఇది వేస్ట్ అనుకున్న దాంతో ది బెస్ట్ టిప్ అయితే వచ్చేసిందండి. దీన్ని ఒక టిప్లా మాత్రమే చూడండి, తప్పుగా మాత్రం అనుకోవద్దండి. నాకు పర్సనల్గా చాలా యూజ్ అయింది కాబట్టి ఈ టిప్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోండి. అండ్ యూస్ఫుల్ అంశతో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు మనకి గిన్నెలు వాటిపైన మూతలు అయితే ఉండవు కదండి. అలాంటప్పుడు బిర్యానీ బాక్స్లు అయితే మనకు వస్తూ ఉంటాయి కదా, వాటిని అనవసరంగా పడేస్తూ ఉంటాం కదా. అలా పడేసి దాని మూతతో తీసుకొని ఇలా సిరప్ బాటిల్స్, పిల్లలకి ఉంటుంది సిరప్ బాటిల్ పైన క్యాప్ పెడుస్తూ ఉంటారు కదా, ఆ క్యాప్ పెట్టేసి గ్లూ పెట్టి అంటించేసేసండి. అది క్యాప్ లాగా అయితే ఉపయోగపడుతుంది. ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, షర్ట్స్ కొన్నిసార్లు వైట్ షర్ట్స్ అయితే మరీనండి ఎంత వాష్ చేసినా కానండి కాలర్ దగ్గర అయితే కొంచెమైనా నలిపి అనేది కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ చేయడం బెస్ట్ టిప్ అండి. వైట్ చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్తో ఎక్కడైతే నల్లగా అనిపిస్తుందో అక్కడ ఒకసారి రుద్దేసి మన చేతితోటి ఇలా పామేసేయండి. ఇలా పామడం వల్ల షర్టుకు బ్యాక్ వేసుకున్నా సరే నెక్కకైతే అంటకుండా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు వేసుకోవాలి, ఇంకా ఉతికే ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఈ టిప్ ప్రజెంట్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్ చాలా ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తుంది, ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే నొక్కేసేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.